నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అదృష్టం కొద్దీ చివరి క్షణంలో నా దగ్గరున్న బొమ్మే నన్ను కాపాడింది. ఒకవేళ నన్ను వాళ్ళు తీసుకెళ్లిపోయి ఉంటే నా పరిస్థితి ఏంటక్క? ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు నాకేం తెలియదు. అసలు వాళ్ళు నా నుంచి ఏం ఆశిస్తున్నారు అక్క? నాకు భయం వేస్తుంది అక్క. నేను మీ నుంచి దూరం అయితే ఉండలేనక్క. రాత్రి అంతా సంధ్యమ్మకి దూరం అయిపోతున్నానని చాలా బాధపడ్డాను. ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తుంటే నా కోసం వస్తున్నారేమో, నన్ను ఎత్తుకెళ్ళిపోతారేమో అని భయంగా ఉంది. నా దగ్గర ఏముందక్క? ఆ చిన్న ఇనుప పెట్టే, మా అమ్మ గుర్తుగా ఉన్న ఈ బొమ్మ, 4 జతల బట్టలు, అంతే కదా. భూమి, నువ్వెంత ఆలోచించినా ఈ ప్రశ్నలకి సమాధానం దొరకదు. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉన్నారు. ఎందుకు నిన్ను టార్గెట్ చేసి ఎత్తుకెళ్లాలని ట్రై చేస్తున్నారో అందర్నీ బయటికి లాగుతుంది. ఎంత పెద్ద ప్లాన్ లేకపోతే పోలీసుల్ని, లాయర్ని కూడా తీసుకొస్తారు. దీని మీద లీగల్గా కూడా మా లాయర్ గారితో చెప్పి ఫైట్ చేస్తాను. ఇంట్లో మేమంతా ఉన్నాం. పైగా సంధ్య వదిన నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇదిగో ఈ బొమ్మ ఇందులో సర్దుకో. గతంలో కూడా భూమిని దుబాయ్ పంపించాలని ప్లాన్ చేశారు. ఇప్పుడేమో కొత్త కొత్త వ్యక్తులు వచ్చి మేమే పేరెంట్స్ అంటూ నమ్మించడానికి ట్రై చేశారు. అసలు భూమికి ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. భగవంతుడా, మేము తప్ప ఈ లోకంలో ఎవరూ తెలియని ఈ పసిపాపని ఎలాగైనా కాపాడు తండ్రి. భూమి ఇంటి నుంచి దూరం అయితే మా వదిన తట్టుకోలేదు. మా వదిన నుంచి దూరం అయితే భూమి తట్టుకోలేదు. మా వదిన కోసమైనా, భూమి కోసమైనా భూమికి ఏ సమస్యలు రానివ్వద్దు తండ్రి. ఏ భూమి, ఏం చేస్తున్నావే? చక్కగా బట్టలన్నీ సర్దుకుంటున్నావా? అవునమ్మగారు. నా దురదృష్టం కొద్దీ, నీ అదృష్టం కొద్దీ నువ్వు ఎన్నిసార్లు వెళ్ళిపోవాలనుకున్నా మళ్ళీ తిరిగి ఇక్కడే ఉంటున్నావు. ఎవరో దత్తత తీసుకుంటుంటే వీళ్ళు నిన్ను లాక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన నువ్వు దత్తత అయినట్టు కాదు, నువ్వు సంధ్య కూతురు అయిపోయినట్టు కావు, నువ్వేమి ఇంటి వారసురాలు అయిపోయినట్టు కావు. నా నిజమైన వారసురాలు ఎక్కడో ఒక చోట పెరుగుతూనే ఉంటుంది. అది ఇక్కడికే వస్తుంది. నిన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళనివ్వకుండా మా సంధ్య కాపాడుతుంది, శ్రీకర్ కాపాడతాడు, శ్రీజ ఏదో కాపాడుతుందని ఆనందపడిపోతున్నావేమో. నిన్ను నేను మాత్రం వదిలిపెట్టను. నువ్వు ఇంట్లో ఉండటం అస్సలు నాకు ఇష్టం లేదు. నాకు మీరు తప్ప ఎవరూ లేరు. నేనేమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి నానమ్మ. ఏయ్, నానమ్మంటే నానమ్మా? ఎన్నిసార్లు చెప్పాలి అలా పిలవద్దని? అమ్మగారు అని పిలువు, అర్థమైందా? అలాగే నానమ్మ. ఏ, మళ్ళీ నానమ్మ అంటావింటే? అమ్మగారు అను. చెప్తున్నాను కదా, అమ్మగారు అని పిలువు. అలాగే అమ్మగారు. నన్ను మాత్రమే కాదు, మన ఇంట్లో గొప్పింటి బిడ్డ ఉంది కదా, తనని కూడా అను అని, సిస్టర్ అని పిలిచావో పళ్ళు రాలగొడతాను. అనుని చిన్నమ్మగారు అని పిలవాలి, నన్ను పెద్దమ్మగారు అని పిలవాలి. ఏమని పిలవాలి? అనుని చిన్నమ్మగారు అని పిలవాలి, నన్ను పెద్దమ్మగారు అని పిలవాలి. అలాగే పిలుస్తానండి. అలా బుద్ధిగా ఉంటేనే నీకు కూడు గూడు, లేదంటే నా గురించి తెలుసు కదా. అలాగే అమ్మా. నేనిలా మాట్లాడానని వెళ్ళి మా సంధ్యకి, శ్రీకరంకి అందరికి చెప్పావో? లేదమ్మగారు, నేను ఎవరికి చెప్పను. గుర్తుపెట్టుకో, అందరి ముందు ఒకలా ఉండాలి,
మేమిద్దరం మాత్రమే ఉన్నప్పుడు మరోలా పిలవాలి. నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు కదా అని ఈ ఇంట్లో ఉన్న మనుషుల మీద ప్రేమ ఆప్యాయతలు పెంచుకోవద్దు. గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళిపోయేదానివే కాని ఉండిపోయేదానివి కాదు. అర్థమైందా? వేదవసంత అని వేదవసంత.